దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే యొక్క ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి? కుటుంబంలో అందరూ బాగున్నారా? మీ యొక్క చేతి వృత్తులను, మీ యొక్క వ్యాపారములను దేవుడు దినదినాభివృద్ధిని కలుగు చేయాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఆశపడుతూ ఉన్నాను. తప్పక దేవుడు తగిన సమయం మందు ఆయన మనల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన హస్తాల క్రింద మన నమ్మకస్తులుగా బ్రతకడం అనేది చాలా అవసరం. దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యను మీరు ప్రారంభించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం అందించబడుతున్నటువంటి ఈ క్లుప్త వర్తమానాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మరి మీరు స్పందించబడినట్లయితే ఈ మాటల చేత లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయడం, అలాగే మీ ప్రార్థనా స్తుతులు తప్పక తెలియపరచవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అలాగే మరి ఆగస్టు 3 నుండి 9వ తారీఖు వరకు 7 రోజుల ఉపవాస కూడికలు మరి స్థానిక మందిరంలో కాకినాడలో జరగబోతూ ఉన్నాయి. తప్పక మరి అవకాశం ఉన్నవారు నేరుగా పాలు పొందండి. లేదు అంటే తప్పకుండా మీరు లైవ్లో వీక్షించగలరు అని మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. తప్పకుండా ఒక మాట ఉదయకాలము మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఇయాలి అనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ప్రియదేవుని బిడ్డలారా, పోస్టుడైన పౌలు గారు రోమి సంఘానికి పత్రిక రాస్తూ ఇవన్నీ కూడా మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడినవి, పూర్వమందు వ్రాయబడినవన్నీ. గడిచిన దినాలలో మన పితరులు వారి భక్తి జీవితాలు, వారి విశ్వాస యాత్ర, వారి నిరీక్షణ ద్వారా పొందుకున్న బహుమానాలు, ఓర్పు ద్వారా సాధించిన విజయాలు, విశ్వాసం ద్వారా పొందుకున్న గెలుపులు, ఇవన్నీ కూడా మనకి బైబిల్ గ్రంథంలో కనపడుతూ ఉన్నాయి. పూర్వీకుల యొక్క పితరుల యొక్క సాక్ష్యాలను, పితరుల గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, పితరుల యొక్క జీవితాలను, పితరుల యొక్క పరిస్థితులన్నీ కూడా ఇందులో వ్రాయబడినప్పుడు, వాటిని చదివినప్పుడు వాక్యం చెప్తుంది అవి మనకు బోధ కలుగు నిమిత్తమే. అసలు ఏమి నేర్చుకుంటున్నాం? వారిని చరిత్రలో ఒక ఫిగర్గా చూస్తున్నావా? నీ ఆత్మీయ జీవితాన్ని ఆత్మీయంగా ప్రేరేపించే జీవితంగా చూస్తున్నావా? అసలు వారి దగ్గర నుంచి నువ్వు నేర్చుకుంటున్నావు. అసలు భక్తుల యొక్క చరిత్రలు, మన పూర్వుల యొక్క పరిస్థితులు వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు నువ్వు ఏమైనా నేర్చుకుంటున్నావా? ఏమైనా గ్రహిస్తున్నావా? ఇక్కడ వాక్యం స్పష్టంగా పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఓర్పు వలన వారు ఎలాంటి కార్యాలను చూచారు, ఎలాంటి అద్భుతాలను వారు చూచారు, ఎలాంటి విజయాలు సాధించారో మనకి ఇందులో వ్రాయబడ్డాయి. అవును. తర్వాత లేఖనము వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. ఇవన్నీ కూడా ఎందుకు వ్రాయబడ్డాయి దశ? నిరీక్షణ కలగడానికి. అంటే సహజంగా నీ సమస్యలలో, సహజంగా నీకున్న ఇబ్బందులలో నిరీక్షణ కోల్పోతాం. ఇది పరిస్థితి ఇంతేనేమో, ఇది ముగింపేనేమో, ఇది మారదేమో, ఇది మరణానికి వచ్చిందేమో, ఇది నేను నాశనం అయిపోవడానికి వచ్చిందేమో, లేకపోతే ప్రార్థనకి ఏమి సమాధానం ఉంది, నా విశ్వాసానికి ఏం విజయం దొరికింది, నా ఓర్పుకి ఏం విజయం వచ్చింది అని అనుకుంటే పరిస్థితుల్లో,
అలా అనుకుని నిరీక్షణ కోల్పోయి, అలా అనుకుని విశ్వాసంలో ఒకవేళ సన్నగిల్లిపోయి, వెనకపడిపోయి తొట్టిల్లే ప్రమాదం ఉంది. అందుకే వీటన్నిటిని ఇలాగూ ఏంటి ఓర్పు వలన, లేఖనం వలన, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. చూసారా? నిరీక్షణ కలగడానికే పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడినవి. నిరీక్షణ కలగడానికి మనకు బోధ కలుగు నిమిత్తము. అవును ప్రియబిడ్డారా, నీ జీవితంలో ఒకవేళ ఏదైనా ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు అది ముగింపో, లేకపోతే దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టడమో, లేకపోతే ఇది సరైనది కాదేమో అనుకోవడం సహజం. దానివలన ఏమి ప్రతిఫలం రాదేమో, ఇంకింతేనేమో అని అనుకుంటాం. కానీ వాక్యం చెప్తుంది తెలుసా? పూర్వమంది అన్నీ వ్రాయబడినాయి నీకు బోధ కలగడానికి, రెండవది నిరీక్షణ కలగడానికి. అవన్నీ చూసినప్పుడు నీలో నిరీక్షణ రావాలి. ప్లస్ వారు కూడా ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళారు, కానీ నిరీక్షణతో నిలబడ్డారు, తద్వారా విజయాలను పొందారు అన్న బోధని కలగాలి. ఈరోజు బోధ వింటున్నారు కానీ బోధ క్రియ రూపంలో పనిచేయట్లేదు మనుషుల్లో. బోధ వినడానికి ఆసక్తి పడుతున్నారు, కానీ ఆ బోధ క్రియ వారిలో జరగట్లేదు. కారణము ఆ బోధను బోధగానే వింటూ ఉన్నారు, విడిచిపెట్టేస్తున్నారు. దాన్ని కర్రూపం దాల్చేలాగా దాని గర్భం దాల్చట్లేదు, దాని ప్రకారం నడవడానికి సమర్పించుకోవట్లేదు. అందుకే బోధగానే మిగిలిపోతూ ఉంది. ఆ బోధలోన అద్భుతాలు వింటున్నారు కానీ ఆ బోధలోన అద్భుతాలను అనుభవించలేకపోతూ ఉన్నారు. బోధలో మాధుర్యాన్ని అనిపిస్తున్నారు కానీ ఆ బోధ ద్వారా నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు, లేకపోతే నీ జీవితాలు విజయం ద్వారా ఒక పరిమళ వాసన నీలో కనబడతలేదు. ఈ వాక్యం ప్రియబిడ్డారా, మనకు బోధ కలుగు నిమిత్తమే పూర్వమంది వ్రాయబడిన అన్ని అంశాలు మనకు వ్రాయబడ్డాయి. మనకి నిరీక్షణ కలుగు నిమిత్తమే. నిరీక్షణ కోల్పోయేమో, ఇంకే అవ్వదు అని అనుకుంటున్నావేమో, ప్రయత్నం చేసి ఇంకా సఫలం కాలేని అనుకుంటున్నావేమో, పరీక్ష రాసి ఇంకా పాస్ అవ్వలేని అనుకుంటున్నావేమో, ఇంటర్వ్యూలకు కొన్ని వాటికి వెళ్ళి ఇప్పటికీ ఇంకా ఇంటర్వ్యూలో నేను అవ్వను అని అనుకుంటున్నావేమో, వివాహం విషయంలో కొన్ని ప్రయత్నాలు చేసి ఇంక వివాహం కష్టమేమో అనుకుంటున్నావేమో, పిల్లల విషయంలో కష్టమేమో అనుకుంటున్నావేమో. ఈ వాక్యం ప్రియబిడ్డలారా, నిరీక్షణ తెచ్చుకో. నిరీక్షణ కలగడానికే బైబిల్ గ్రంథంలో మన పితరుల యొక్క అనుభవాలు వ్రాయబడ్డాయి. నీకు బోధ కలుగు నిమిత్తమే వ్రాయబడ్డాయి అన్న సంగతి జ్ఞాపకం చేసుకో. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీరు మమ్మల్ని ప్రేమించి మరో దినం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. మాకు నిరీక్షణ కలగడానికి, మాకు బోధ కలుగు నిమిత్తము ఇవన్నీ వ్రాయబడి ఉన్నామని స్పష్టంగా వాక్యం చెప్తుంది. ఇది చదువుతున్నప్పుడు మా పూర్వీకుల అనుభవాలు, వారి జీవిత ప్రయాణము, వారి విశ్వాస ప్రయాణం చూస్తున్నప్పుడు ఓర్పులు, నిరీక్షణలు ఎలా కొనసాగారో, వారు ఎలాంటి విజయాలు పొందారో ప్రభా మేము నేర్చుకుని, మేము ఎదుర్కొని సమస్యలలో, ఇబ్బందులలో నిలబడగలిగిన కృప ఇచ్చేయండి. బలహీనలు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి, ఇతర దేశాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల అసమాధానం జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, రక్షణ పొందడానికి సాయం చేయండి. ప్రతి ఒక్కరి వారి యొక్క దినచర్యలను, వారి యొక్క వ్యాపారాలను, చేతి వృత్తులు దీవించి మరి యేసు నామములో ఇచ్చినాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.